మన వేళ్లతో మన కళ్ళనే పొడవడం, మన జేబుల్ని మన వాళ్ళ చేతులతోనే కత్తిరించడం, చివరకు మన చావులకు మన వాళ్ళనే బాధ్యులుగా చేయడం. సరిగ్గా ఇదే జరుగుతోంది కాంబోడియా దేశంలో. బతుకు తెరువు ఇస్తామన్న ఆశ చూపి బానిసలుగా మార్చుకుని ఇండియన్లతోనే సైబర్ మోసాలకు పాల్పడేలా చేసిన ఒక ఘరానా ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. మన పోలీసులు మేలుకోబట్టి కొందరు విధివంచితులు కాంబోడియా ఉక్కు పిడికల నుంచి బయటపడి సురక్షితంగా ఇల్లు చేరుకున్నారు. నేల మీదే నరకాన్ని చూసామంటున్న వాళ్ల స్వానుభవాల్ని జనం ముందు పెట్టింది TV9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. అదుపు తప్పిన బతుకు బండి, వైజాగ్ టు కంబోడియా. ఇదొక సైబర్ మాఫియా. ఉపాధి కోసం వెళితే చిత్రహింసలు. ఒక ఫేస్బుక్ ఇచ్చి టెలిగ్రామ్లో యాడ్ చేయమని పర్సన్స్ని చెప్పేవారు. ఒకవేళ చేయకపోతే ఫుడ్ అది ఆపేయడం, డ్రగ్స్ అవి చూపించి వీడియోలు చేతిలో పెట్టి వీడియోలు తీసి భయపెంచడం, డార్క్ రూమ్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవారు. పేరుకే ఉద్యోగం, చేయించేది మాత్రం సైబర్ మోసం. వెళ్ళిన తర్వాత వీసా అంతా కూడా చింపేస్తారు. మొత్తం అయిపోయింది, ఫినిష్. నౌ యూ హ్యావ్ నో ట్రావెల్ డాక్యుమెంట్స్, బట్ యూ హ్యావ్ టు వర్క్ దేర్ ఫర్ 1 year. కాదు కూడదు అంటే వ్యభిచార కూపం. హలో, లక్కీ డ్రాలో మీ నెంబర్కు గిఫ్ట్ తగిలింది. మీ అకౌంట్లో లక్షల రూపాయలు డిపాజిట్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో వచ్చిన ఓటీపీ చెప్పడమే. ఇటువంటి తీయటి పిలుపు ఎక్కడైనా వినిపించిందా? ఆ తర్వాత మన ఖాతాలే ఖాళీ అయితే ఏం చెయ్యాలో దిక్కుతోచక మనోవేదన అనుభవించిన వాళ్లు మీ దృష్టికొచ్చారా? విశృంఖలంగా మారిన అనేక ఆన్లైన్ మోసాల్లో ఇది ఒక రకం మాత్రమే. కానీ ఇటువంటి సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి అనేది కామన్ మ్యాన్ కి ఎప్పుడూ అంతుబట్టని విషయమే. కంబోడియా కేంద్రంగా జరిగే ఒక సైబర్ మాఫియా గురించి విన్నాక అరే, సైబర్ మోసాలు ఇలా కూడా జరుగుతాయా అనే సందేహం వస్తుంది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, కంబోడియా నుంచి మనల్ని మోసపుచ్చే ఆ అగంతకులు కూడా మనవాళ్లే. అచ్చంగా మన ఇండియన్లే. కూలి కోసం నాలి కోసం ఖండాంతరాలు దాటి వెళ్లి అక్కడ మాఫియాగాళ్ల చేతికి చిక్కిన అభాగ్య జీవులే. ఇదిగో వీళ్లంతా కంబోడియా బాధితులే. ఒక్కొక్కరిది ఒక్కో ఊరు, ఒక్కొక్కరికి ఒక్కో కష్టం. అందరికీ ఉన్న కామన్ కష్టం నిరుద్యోగం. ఏదో ఒక ఉపాధి దొరికితే బతుకు బండి లాగచ్చనుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశపడి ముందుకొచ్చిన వాళ్లే. కానీ వీళ్లవసరాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ల బతుకులతో చెడుగుడు ఆడేశారు కొందరు ఏజెంట్లు. డేటా ఎంట్రీ తెలిస్తే చాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం రెడీ, మీరు ఓకే అంటే చాలు, వీసా టిక్కెట్లు అన్నీ మావే అని మాయమాటలు చెప్పి వీళ్ల దగ్గర నుంచి అడ్వాన్స్ గా 1.5 లక్షల డబ్బు తీసుకుని కంబోడియా విమానం ఎక్కించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళకు జాబ్ ఆఫర్ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి 1.5 లక్షల తీసుకొని బయట పంపించారు. బయట పంపడం అంటే ఇక్కడ తీసుకువెళ్ళేసి కంబోడియన్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. కంబోడియన్ ఏజెంట్స్ ఏం చేశారంటే థాయిలాండ్ బార్డర్ నుంచి వాళ్ళని తీసుకువెళ్ళేసి బార్డర్లో ఈ ఇల్లీగల్ కంపెనీస్ అన్నీ సెటప్ చేసి ఉంది. చైనీస్ ఆధ్వర్యంలో అదంతా జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ తీసుకువెళ్ళేసి వాళ్ళకు అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇట్ ఈస్ నాట్ అ లీగల్ ఎమిగ్రేషన్, బట్ ఇట్ ఈస్ దే ఆర్ సెల్లింగ్ దెమ్ ఓవర్ టు దోస్ పీపుల్. చుక్కా రాజేష్, కేర్ ఆఫ్ విశాఖ, ఇతడు మెయిన్ ఏజెంట్. వీడికి సంతోష్, ఆర్య, ఉమామహేష్, హబీబ్ అనే పేర్లతో విదేశాల్లో సబ్ ఏజెంట్లు. మ్యాన్ పవర్ కావాలని వాళ్లు చెప్పగానే జ్ఞానేశ్వరరావు, కొండలరావుతో కలిసి నిరుద్యోగులకు ఎరవేశాడు చుక్కా రాజేష్. సోషల్ మీడియాలో ప్రకటనలివ్వడంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి క్యూ కట్టారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కించి విశాఖ నుంచి బ్యాంకాక్, అక్కడ మరో ఏజెంట్ ద్వారా టూరిస్ట్ వీసాతో కంబోడియాకు. అక్కడికి వెళితేగాని తెలియలేదు వీళ్లకు తాము దగా పడ్డామని, నిలువునా అమ్ముడుపోయామని. వెళ్లగానే పాస్పోర్ట్ వీసా లాగేసుకుంటారు. వీళ్లకున్న అరాకొర కంప్యూటర్ నాలెడ్జితో తమ ఉచ్చులోకి లాగి మొబైల్ ఫోన్స్ తో సైబర్ నేరాలకు ట్రైనింగ్ ఇచ్చి యాక్షన్లోకి దించేస్తారు. టార్గెట్ ఫిక్స్, వీలైనంత ఎక్కువ మంది ఇండియన్లనే మోసపుచ్చాలి, లేదని అడ్డం తిరిగితే కేల్ ఖతం. చీకటి గదిలో బంధించి తిండి పెట్టకుండా కడుపులు మార్చి చిత్రహింసలు పెడతారు. ఒకవేళ ఇండియాకు వెళ్లిపోతామంటే రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం $4,000 చెల్లించి తీరాల్సిందే. ఈ నరకయాతన పడలేక మాఫియాగాళ్ల నుంచి తప్పించుకుని కంబోడియా నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో డొంకంతా కదిలింది. కేసు నమోదు చేసుకున్న విశాఖ పోలీసులు ఆపరేషన్ కంబోడియా పేరుతో యాక్షన్ పార్ట్ షురూ చేశారు. 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారు. కంబోడియాలోని భారత విదేశాంగ శాఖను అలర్ట్ చేశారు. ఏపీ నుంచి 150 మందిని అక్రమంగా కంబోడియాకు తరలించి వాళ్లతో బలవంతంగా ఫెడెక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ మోసాలు చేయిస్తున్నట్లు నిర్ధారించారు విశాఖ కాకీలు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ప్రలోభమో ఏదో అనుకోండి, బట్ లీగల్గానే పోతున్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు. వెళ్ళిన తర్వాత వీసా అంతా కూడా చింపేస్తారు, మొత్తం అయిపోయింది, ఫినిష్. నౌ యూ హ్యావ్ నో ట్రావెల్ డాక్యుమెంట్స్, బట్ యూ హ్యావ్ టు వర్క్ దేర్ ఫర్ 1 year. ఎట్లా అక్కడ వెళ్ళేసి ఒక రూమ్లో కస్టడీలో పెట్టేసి ఈ విధంగా భారతదేశం మీద మళ్ళీ ఇట్లా సైబర్ స్కామ్స్ ఏదైతే ఉందో మన ప్రజల మీద. ఎందుకంటే లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఈ విధంగా హిందీలో మాట్లాడాలా, ఆ విధంగా ఆ లాంగ్వేజ్ అదంతా చూసేసి వాళ్ళకు ట్రైనింగ్లు అన్నీ ఇచ్చి ఏ విధంగా ఫెడెక్స్ స్కామ్ ఎట్లా నడిపించాలా, ఆన్లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్, ఇట్లా ఇతర స్కామ్స్ ఏదైతే ఉందో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి మన మీదే మళ్ళీ అటాక్ ఈ విధంగా చేపిస్తున్నారు. దాదాపు అక్కడ 5,000 men ఆర్ దేర్. గర్ల్స్ ఆర్ ఆల్సో దేర్. గర్ల్స్ కూడా, లేడీస్ కూడా అక్కడ ఉన్నారండి. విశాఖ ఏజెంట్ల అరెస్టు వార్త విన్న తర్వాత కంబోడియాలో ఉన్న మిగతా బాధితుల్లో బతుకు మీద ఆశలు పెరిగాయి. నిర్వాహకులపై తిరుగుబాటు చేసి తమకు విముక్తి కావాలంటూ ఆందోళనకు దిగారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ కంబైన్డ్ ఆపరేషన్తో బాధితుల్ని వెనక్కి రప్పించారు. చాలా కష్టం అనుకున్నాం, కానీ అంత ఈజీగా అంత ఇదిగా వస్తారనుకోవడం మాత్రం అనుకోలేదు. బట్ చాలా కష్టపడ్డారు. 2 days వరకు కాల్స్ కానీ మెసేజ్ కానీ రెస్పాన్స్ లేదు. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. 2 days వరకు మరి కాల్స్ కానీ రెస్పాన్స్ లేకపోతే వెంటనే కంప్లైంట్ సిపి గారు వెంటనే ఫాలోఅప్ చేయించుకొని మొత్తం అన్ని రిసీవ్ చేసుకొని మొత్తం కంప్లైంట్ రైజ్ చేయించి మా దగ్గరుండి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే ఇంకా అక్కడ ఇండియన్ ఎంబాసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు. ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తిరిగొచ్చిన బాధితులు కంబోడియాలో తాము పడ్డ నరకయాతనను TV9తో పంచుకున్నారు. హాకీ స్టిక్స్ తో కొట్టారు, కరెంటు షాక్ తో భయపెట్టారు, చీకటి గదిలో పెట్టి భోజనం కూడా పెట్టలేదు. వాళ్లు చెప్పినట్టు చేసే వరకు చిత్రహింసలు పెట్టారు అని వాళ్లు చెప్తున్నప్పుడు పగవాళ్లకు కూడా ఈ కష్టం రాకూడదు అనిపిస్తుంది. ఒక ఫేస్బుక్ ఇచ్చి టెలిగ్రామ్లో యాడ్ చేయమని పర్సన్స్ని చెప్పేవారు. ఒకవేళ చేయకపోతే ఫుడ్ అది ఆపేయడం, డ్రగ్స్ అవి చూపించి వీడియోలు చేతిలో పెట్టి వీడియోలు తీసి భయపెంచడం, డార్క్ రూమ్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవారు. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్, ఫుల్ సపోర్ట్, చైనీస్కి సపోర్టు. ఎవరైనా బయటికి రావాలన్నా ఏది చేయాలన్నా సరే వాళ్ళ అండర్లో జరుగుతుంది. ఎవరైనా ఓ పర్సన్ బయటికి వెళ్ళాడో ఏం చేసినా సరే చాలా కష్టం కాంపౌండ్ నుంచి బయటికి రావడం. చాలామంది అక్కడ వచ్చి ఇరుక్కుపోతున్నారు. కొన్ని ఫేక్ నెంబర్లతో ఫోన్ చేయడం, మీ పేరు మీద కొరియర్ బుక్ అయింది, అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని మాయమాటలతో భయపెట్టడం, అకౌంట్లలో డబ్బులు వేయించుకోవడం, ఇది వరుస. ట్రాయ్ పేరు మీద కూడా జరుగుతోన్న ఇటువంటి మోసాలకు ఈ మాఫియా గాళ్లే సూత్రధారులు. ఈ మొత్తం మాఫియాకు కేర్ ఆఫ్ కంబోడియా దేశం. నేరాలు చేయించేది చైనీయులు, కానీ చేసేది, ప్రత్యక్షంగా బాధితులుగా మారేది మాత్రం ఇండియన్లు. విదేశీయుల ఉచ్చులో చిక్కి బానిసలుగా మారి భారతీయులే టార్గెట్ చేయడం అనేది అత్యంత బాధాకరం. ఓన్లీ కంబోడియా? సైబర్ మోసాలకు కంబోడియా మాత్రమే ఎందుకు కేంద్రమైంది అంటే దానికి ఓ కారణం లేకపోలేదు. ఇక్కడ మనుషుల్ని అమ్మబడును అని మన దేశంలో ప్రకటనలు ఇస్తారో లేదో కానీ కంబోడియా లాంటి దేశాల్లో అయితే ఇక్కడ మనుషుల్ని కొనబడును అనే బోర్డు మాత్రం ఎప్పుడూ వేళ్లాడుతూనే ఉంటుంది. కంబోడియా సైబర్ స్లేవరీ అనేది ప్రపంచమంతా వినిపించే మాట. అక్కడ జరిగే ఆన్లైన్ దాదాగిరి కోసం బానిసలు కావాలిగా. అందుకే మన దేశంలో నిరుద్యోగులకు కంబోడియాలో అంతంత గిరాకీలా. కంబోడియా దక్షిణాసియాలోని అత్యంత అందమైన దేశం. పర్యాటకుల పాలిట భూతల స్వర్గం. 1.5 కోటి జనాభా, అందులో 95% బౌద్ధులే. అంతకంటే విశేషం ఏంటంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందూ దేవాలయం కంబోడియాలోనే ఉంది. కానీ ఇదే వెలుగు జిలుగుల కంబోడియాలో ఉన్న మరో చీకటి కోణం సైబర్ స్లేవరీ. కంబోడియా దేశం సైబర్ ఫ్రాడ్లకు స్వర్గధామం. మరో మాటలో చెప్పాలంటే కంబోడియాలో సైబర్ మోసాలకు సంబంధించి అతిపెద్ద ఫ్యాక్టరీ నడుస్తోంది. మరి ఆ మోసాల కర్మాగారంలో పనిచేయడానికి సాధారణ కార్మికులు కావాలిగా. దానికోసమే ఈ మాయదారి రిక్రూట్మెంట్. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి వీళ్ల దగ్గరే అడ్వాన్స్ గా డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి మనుషుల్ని కొనుక్కుని తర్వాత బానిసలుగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు చేయించడం. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నరకం బోడియా. ఇక్కడ ఏజెంట్ డేటా ఎంట్రీ సంథింగ్ అలా చెప్పి పంపించారు అందరినీ. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది ఎవరికి వర్క్ అనేది తెలీదు. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ గా, నేను చెఫ్గా వెళ్ళాను. అసలు చెఫ్కి కంప్యూటర్ వర్క్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. బట్ నన్నే తీసుకెళ్లి అక్కడ ఇరికిచ్చేశారు. నేను 2 నెలలు అయింది నేను వెళ్ళి. 2 నెలల నుంచి చాలా ట్రై చేశాను, ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. బూతులు తిట్టేవాళ్ళు. మన ఏజెంట్లే మళ్ళీ నన్ను బూతులు తిట్టారు.
నువ్వు ఎక్కడ పని చేయలేవు, అది ఇదని. నేను చెఫ్గా వర్క్ చేయాల్సిన కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎవరు వర్క్ చేస్తారు? ఇండియా టు కంబోడియా వయా బ్యాంకాక్. టోటల్ గా చైనా సైబర్ గాళ్ల సూపర్ మానిటరింగ్ తో పకడ్బందీగా జరిగే మోడస్ ఆపరాండి ఇది. ఈ కుట్ర సిద్ధాంతం ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా అమలవుతోంది. డేటా ఎంట్రీ తెలిస్తే చాలు, కంబోడియాలో జాబ్ గ్యారంటీ. కానీ అక్కడికి వెళ్ళాక ఏం చెయ్యాలి అనేది మన చేతుల్లో ఉండదు. అక్కడి వాళ్లకు బానిసత్వం చెయ్యాల్సిందే. పశువుల్ని కబేళాలకు అమ్మినట్లు మనుషుల్ని విదేశాలకు అమ్మే ఏజెంట్లు ఉన్నంత కాలం అన్ని దేశాల నుంచి కంబోడియాకు మానవ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంటుంది. అంటే అని చెప్పి పంపించారు. మా దగ్గర అయితే అతను 2,50,000 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏం వర్క్ ఉండదు, ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ చూసి మీరు డేటా ఎంట్రీ చేయాలి, మీకు వీక్లీ 2 times హాలిడేస్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకో ఏజెంట్ వస్తారు, మా పాస్పోర్ట్లు తీసుకొని చైనీస్ కప్ చెప్తారు. అక్కడ చైనీస్ లో ఉంటుంది అగ్రిమెంట్ మీద సైన్ చేయకపోతే పక్కన ఒక 2 సెక్యూరిటీ గార్డులు గన్నులు పట్టుకొని ఉంటారు. సైన్ పెట్టకపోతే కాలుస్తాం లేదు ఇలా బెదిరిస్తారు. అప్పటికి సైన్ పెట్టి వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఏమంటే ఇలా ఫేస్బుక్ నుంచి గుడ్ క్లయింట్స్ ని యాడ్ చేసి చైనీస్, మాకు టీమ్ లీడర్ మొత్తం చైనీస్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమొచ్చి వాళ్ళ ప్రాసెస్ మనకి చెప్పరు, ఓన్లీ మనకేమొచ్చి ఇలా యాడ్ చేయమని చెప్తారు. కంబోడియాలో సైబర్ మోసం అనేది చెప్పుకోదగ్గ నేరం కాదు. సైబర్ మోసగాళ్లపై అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవు. అందుకే చైనా లాంటి కొన్ని దేశాలు సైబర్ నేరాలకు కంబోడియాను చిరునామాగా మార్చుకున్నాయి. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి దేశాల మీదే వాళ్ల ఫోకస్. మన దేశంలో రోజుకు 7,000కు పైగా సైబర్ నేరాలు నమోదవుతుంటే వాటిలో ఎక్కువ మోసాలు కంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి పుట్టినవే. సైబర్ మోసాలతో వేదన చెంది ఏటా వందలాది మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కంబోడియా సైబర్ గాళ్ల వలలో చిక్కి బానిసలుగా మారి భారతీయుల ఉసురు తీస్తున్నారు. ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి నేను వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ డేటా ఎంట్రీ, అది మీకు ఏ ఇబ్బంది ఉండదు, మొత్తం అంతా మేము చూసుకుంటాం అది ఇదని చెప్పారు. సరే మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి అడిగి తర్వాత డేటా ఎంట్రీ అంటున్నారు, మరి కంపెనీ ఇది అది సర్టిఫికేట్ అంటే మొత్తం అంతా మేము చూసుకుంటాం, ఇంటర్వ్యూ అయితే తీసుకెళ్తాం అది ఇది అని చెప్పారు. ఎక్కడికంటే బ్యాంకాక్ అని చెప్పారు. వెళ్ళాము మొత్తం. తర్వాత అక్కడి నుంచి కార్లో తీసుకెళ్లారు. ఒక రూమ్లో పెట్టిన తర్వాత భోజనం అది అరేంజ్ చేశారు. తర్వాత ఒక నైట్ టైం తీసుకెళ్లారండి ఒక పెద్ద బిల్డింగ్కి. అక్కడ తర్వాత ఇలాగ దెబ్బలు బయటకు కనిపించకుండా టార్చర్ పెడతారు. నాట్ ఓన్లీ విశాఖ, కంబోడియా బాధితులు దేశవ్యాప్తంగా 5,000 మంది దాకా ఉన్నట్టు సమాచారం ఉంది. వాళ్లను సైబర్ మాఫియా ఉక్కు పిడికిల్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలన్న స్ట్రాటజీలు అల్లుతూనే ఉంది మన ప్రభుత్వ యంత్రాంగం. అందులో ఫస్ట్ విక్టరీ మన విశాఖ పోలీసులదే. టోటల్ నెట్వర్క్ పై వర్కౌట్ చేస్తున్నాం, ఏజెంట్ల మధ్య బ్యాంకు లావాదేవీల్ని వెరిఫై చేస్తున్నాం అంటోన్న విశాఖ ఎస్పీ కంబోడియన్ సైబర్ మాఫియా అంతు చూసేలా ఉన్నారు. ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇనిషియల్గా కొంత వెళ్తారు కాంబోడియా వెళ్ళిన వ్యక్తులు అక్కడ ఏజెంట్లుగా కన్వర్ట్ అయిపోతున్నారు. కన్వర్ట్ అయిపోయి ఆ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కాంబోడియా వెళ్ళిన వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ని తెప్పించుకుని మళ్ళీ వాళ్ళని తెప్పించుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అమ్మేస్తున్నారు చైనీస్కి. సో చాలామంది ఏజెంట్లు ఐడెంటిఫై చేశాము, త్వరలో అందరూ అరెస్ట్ చేస్తామండి. ఇప్పటికే హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి కంబోడియాలోని భారత రాయబార కార్యాలయంతో ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కోఆర్డినేట్ చేసుకుంటూ టాస్క్ ఫినిష్ చేస్తామన్న భరోసాతో ముందుకు వెళ్తున్నారు విశాఖ పోలీసులు. త్వరలో మొత్తం 5,000 మంది బాధితుల్ని ఇండియాకు రప్పిస్తారు. అటు ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతలో కంబోడియా ఫోబియా మామూలుగా లేదు. ఒకవైపు కంబోడియా నుంచి బాధితులు సురక్షితంగా ఇండియాకు తిరిగొస్తుంటే ఏజెంట్ల చేతిలో మోసపోతూ మరో 2 యువకులు కంబోడియా వెళ్లేందుకు సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. ఎయిర్పోర్టుకొచ్చిన వరుణ్ సాయి, హరీష్ అనే నిరుద్యోగుల్ని ఆపేశారు పోలీసులు. కంబోడియా అని పిలిచారండి. బాబు ఫ్రెండ్ అని ఎక్కడో పరిచయం అయ్యారు, మామూలుగా చెప్పారు ఎలా అని చెప్పేసి, అక్కడ జీతం ఎక్కువ ఇస్తారు రమ్మని చెప్పారు. బాబు ఏమొచ్చి అయితే ఫ్రెండే కదా బాగా చెప్పాడు కదా అని చెప్పేసి బాబు బయలుదేరి ఈ రోజు వెళ్దాం అని చెప్పేసి వచ్చాం ఇక్కడికి. ఈ లోపల ఇవన్నీ చూసి మాకు భయం వేసి మా బాబుని తీసుకెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంతమంది ఇన్ని బాధలు పడి ఆ పిల్లలు వాళ్ళు చూస్తే ఇంకా మా కన్నులు ఎలా ఉంటాయండి, మాకు మాత్రం మా మనసు ఎలా ఉంటుంది ఆ పిల్లలు చేసిన బాధలకి అవిని. ఇద్దరే వెళ్దాం అనుకుంటున్నారు, ఎవరు మధ్యలో వీళ్ళెవరు లేరు, ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి రిఫర్ చేసి వెళ్తున్నారు. కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపేశారు. భయం వేసి డబ్బులు పోయినా పర్వాలేదని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తున్నారు. ముందు వెనక ఆలోచించి బాగా తెలిసి వెళ్తే మంచిది, అక్కడికి వెళ్ళే కన్నా ఇక్కడ ఉంటేనే మంచిది కదా, బయటకు వెళ్ళి ఏమో వచ్చేస్తాయని కన్నా. సో విదేశాలకు వెళ్లి బానిసత్వం చేసే కంటే ఇక్కడే కూలీనాలీ చేసుకుని బతుకుతామంటున్నారు ఈ నిరుద్యోగులు. ఇటువంటి జ్ఞానోదయాలే అందరికీ కావాలంటున్నారు విశాఖ పోలీసులు. మనము మన ఖాకీలు ఎంత టెన్షన్లో ఉన్నా కంబోడియా ఏజెంట్లు, డ్రాగన్ సైబర్ ఆసురులు మాత్రం సైలెంట్ గా ఉంటారా అనేది డౌటే.
మన దేశంలో నిరుద్యోగం వేళ్లు అనుకుని ఉన్నంత వరకు బయట దేశాల వాళ్లు గాలం విసురుతూనే ఉంటారు. అందుకే గుర్తింపు లేని ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లొద్దు అనేది నిరుద్యోగులకు పోలీసులు ఇస్తోన్న ప్రాథమిక సలహా. పాటిస్తే పాటించినట్టు, లేదంటే మళ్లీ నరకంబోడియాలో చిక్కుకున్నట్టు.